నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. బాగున్నారా జయప్రద గారు? ఎలా ఉన్నా తల్లి? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది. డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు, వర్ణనాతీతం. చాలా ఫాస్ట్ గా, నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కార్తీక మాసం కదా, మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా. చక్కగా పొద్దున్న లేవడం, స్నానాలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, దీపాలు పెట్టడం, రావడం, ఇంటికి రావడం, అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా. రైట్. ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది. డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి. తప్పకుండా చెప్పాలి, తప్పకుండా. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము, ధనుర్మాసం, ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలను గుర్తుండవు. ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, సేవ చేయాలి, ఈ పూజ చేయించుకోవాలి, ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి. కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం. భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు. మనం అది గుర్తించుకోవాలి. అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది. మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది, కాస్తంత ఇబ్బంది ఉంది. అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది. అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుందాం తప్పకుండా. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు, తర్వాత కన్యా రాశిలో కేతు, తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు, తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు. ఇదొక గొప్ప యోగం. ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు, బాగుంటుంది కూడా వాళ్ళకి. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహు. ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు, రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది, కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకో. ఏం లేదు, మనం ప్రతి విషయాన్ని భయపడట్లేదు. ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు. ఆయన దగ్గర పూజా పునస్కారం, జపము, అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు. గ్రహాలు మనం ఏమి చేయవాలి, తప్పకుండా అది నేను నమ్ముతాను 100%. తప్పకుండా. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమో. 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి భాగ్యస్థానం అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు. మంచి ప్లేస్. ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు, దశమ స్థానానికి. ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో. సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా. సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళడం వల్ల చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి, పదవులకి రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు, మళ్ళీ శని భగవానుడు, అందరు కాంబినేషన్స్ ఉన్నమాట. రవి, శుక్ర, శని, రాహు ఒక గ్రహమాలికలో వచ్చినట్టు ఏర్పడుతుంది. అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ. ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూసినట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం. అది షష్టగ్రహాలు 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి, చాలా మంచి. ఈ స్థితి మాత్రం చాలా మంచిది. మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు చెప్తారా? మొదలు పెడదాం. మరి ముందుగా మేష రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ డిసెంబర్ మాసం? తప్పకుండా మేషరాశి వాళ్ళకి అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే శని భగవానుడు వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చేసారు కనుక వీళ్ళకి లాభంలో శని భగవానుడు అనేది ఏంటంటే కొన్ని యోగాలు వీళ్ళకి వస్తాయి ఎప్పటి నుంచో. అంటే వాళ్ళ జన్మ జాతకంలో కూడా శని భగవాన్ యోగ కారకుడై ఉండి లేదా అంతర్దశలు నడుస్తూ అది యోగంగా ఇస్తే మాత్రం
బ్రహ్మాండమైన ఫలితాలు మేషరాశి వాళ్ళు అందుకుంటారు. Beautiful. అది ఎలాంటి ఫలితాలు వస్తాయంటే అసలు చెప్పలేము అనమాట. ఈ ఒక ల్యాండ్ వస్తే ఆ ల్యాండ్ ఇంకా స్థిరంగా అది లక్ష్మీ యోగంగా మారిపోయి వాళ్ళకి దినదిన అభివృద్ధిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిసెంబర్ నుంచి శుక్రుడు 2వ తారీఖు నుంచి అక్కడ శుక్రుడు మకరంలో, అంటే వాళ్ళకి దశమస్థానం అవుతుంది. దశమస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో శని భగవానుడు. ఈ కాంబినేషన్ ఏంటంటే యోగాలు ఏవైనా వస్తే కూడా బ్రహ్మాండంగా వచ్చే యోగాలు ఉన్నాయి వాళ్ళకి. వివాహాలు అవుతాయి, మంచి సంబంధాలు, ఆ వివాహం అనేది వీళ్ళకి దినదిన అభివృద్ధి లాగా ఉండే విషయాలు. అంటే ఆ ఫ్యామిలీ వీళ్ళకి సపోర్టింగ్ అనమాట, బాగా సపోర్ట్ గా ఉండేట్టుగా. ఏ విషయమైనా ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే వీళ్ళకి కావాల్సిన రిలేషన్షిప్ లో కానీ కావచ్చు, బాగుంటుంది. ఈ కాంబినేషన్స్ లో ఉంటాయి. తర్వాత స్థిరాస్తుల గురించి ఎప్పటి నుంచి రావు అనుకునేవి వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి మేషంలో గురువు, మనకి వృషభంలో ఉన్న గురువు మేషాన్ని చూస్తూ ఉన్నాడు, ఇక్కడ లాభంలో శని భగవానుడు, తర్వాత మకరంలో శుక్రుడు. ఈ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే డెఫినెట్ గా సాధించుకొస్తారు. తర్వాత వీళ్ళకి వ్యయస్థానంలో రాహు. సో ఏం చేస్తాడు, ఖచ్చితంగా రావాల్సిన పెండింగ్స్ ఏమన్నా అది ఇచ్చేస్తుంటాడు. ఇవన్నీ రాహు వ్యయంలో రాహు మంచిగా, శని రాహుల్ కలయిక చూపు ఉంది కదా ఈ వీక్షణ, దాని వల్ల ఎనర్జీస్ పనిచేస్తాయి. ఇక్కడ గురువు రాహు కలిసిన సరే కొన్ని రావు అని కొన్ని మొండి ఉంటాయి, మొండి బాకీలు అవి కూడా వచ్చే అవకాశం ఉంది. రా ఇక వదిలేసారు అని చెప్పి అనుకుని వాళ్ళు తెచ్చి బాబు డబ్బులు తీసుకెళ్ళు, వచ్చే మాకు డబ్బులు ఇచ్చేస్తారు అని చెప్పే అవకాశం వస్తుంది. కాకపోతే ఏంటంటే మేషరాశి వాళ్ళకి కొంతవరకు కాస్తంత బద్ధకాన్ని ఇస్తాడు, కాస్త ఆలస్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే మేషరాశాధిపతి అయిన కుజుడు వెళ్ళి కర్కాటకంలో చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళు సపోర్టింగ్ సిస్టమ్ కొంచెం తక్కువ అవడం, సపోర్ట్ తక్కువగా ఉండడం, లేదా కాస్త అగ్రెసివ్గా ఉండడం, లేదా వాళ్ళకి చేద్దాం అనుకున్న అనారోగ్య సమస్యలు రావడం. ఎందుకంటే కర్కాటకలో కూర్చొని ఎప్పుడు నీచొస్తాను, సో బలహీనంగానే ఉంటారు. సో ఏ విధంగా మనం ఇబ్బంది పట్టాలి అనే విషయంలో వస్తే ఎన్ని యోగాలు ఉన్నా ఏదో ఒక బలహీనంగా ఉండాలి కదా. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ సమస్యలు, ఇంట్లో కొన్ని విషయాలు ఎదుర్కోవడం, ఇంట్లో నుంచి బయట రాకపోవడం, ఇంట్లోనే పంచాయతీలు నడవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. వాటి నుంచి వీళ్ళు దూరంగా వచ్చారు. ఆ దూరంగా రావడం వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో ఏదైనా గొడవ జరుగుతున్నా, ఏదైనా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా, నమస్కారం, ఏం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవట్లేదు, దయచేసి నన్ను ఏం అడగద్దు అని చెప్పి వీళ్ళకి నామము, జపము, పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళు అనుకునే పనులు సాధిస్తారు. ఈ నెలల్లో ఇలా ఉండాలి ఇంట్లో వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో. బయట మాత్రం మంచి సక్సెస్ అయితే సక్సెస్ ఉంది, బయట చాలా సక్సెస్ ఉంది, బయట చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళతో కూడా ఏంటంటే సాఫ్ట్ గా చెప్పడం ఆన్సర్, కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడారు సరే అండి. కానీ మేషరాశి వాళ్ళకి సాఫ్ట్ గా చెప్పడం అలవాటు లేదు, కానీ ఖచ్చితంగా కొంచెం సాఫ్ట్నెస్ తెచ్చుకొని చెప్తూ ఉంటే అన్ని పనులు చక్కగా అయిపోతాయి. అయినప్పటికీ వీళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాలి ఖచ్చితంగా. మేషరాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే కుజుడు ఎప్పుడైతే ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నాడో, వేయంలో రాహు, కుజ రాహులు ప్లస్ కుజ శనులు ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి కనుక ఒక రకమైన సర్పదోషాలు కదా అంటారు, తెలియని ఒక ఆకర్షణకి, ఒక మాయకి గురే అవకాశం ఉంది కనుక చక్కగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే శుభ్రంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, పొద్దున్నే లేవడం, గణపతికి ఆరాధన చేయడం. సో సుబ్రహ్మణ్య స్వామి అంటే మంగళవారం పాటు గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండడం, ప్రతి నిత్యం ఇంట్లో గణపతిని ఆరాధన చేసుకోవడం, గణపతి ఆయన దండం పెట్టుకుని ఏ విఘ్నాలు ఆటంకాలు రాకుండా చూడు స్వామి నా జీవితంలో అని చెప్పి ప్రతిరోజు నమస్కారం చేయడం, గరికతో పూజ చేయడం, ఆయనకి ఉండ్రాళ్ళు, బెల్లము, అరటిపళ్ళు, బెల్లము, ఇలాగ బెల్లం నైవేద్యం కంపల్సరీ ఉండాలి. ఏవో ఒకటి దాంతోపాటు పళ్ళు కానీ కొబ్బరికాయ కానీ ఏది కుదిరితే అది నైవేద్యం పెడుతూ ఉంటే అన్ని పనులు చక్క అవుతాయి వీళ్ళకి. ఒక మంచి పీరియడ్ గా చూసుకోవచ్చు ఈ మాసం మేషరాశి. దట్స్ సో బ్యూటిఫుల్, వినడానికి చాలా సంతోషం అనిపించింది. మరి ఇలాగే మీరు చెప్పిన విధంగానే చాలా చక్కగా వెళ్ళాలి మాసం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. శ్రీమాత్రే నమః. మరి వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోందండి? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలన్నీ మనం భయపడట్లేదు, అలా దానికోసం అయ్యో మనకి ఏం రావని అదృష్టం లేదు, మంచి యోగాలే ఉన్నాయి వీళ్ళకి. కాకపోతే ఏంటంటే వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యాపారంలో, ఉద్యోగాల్లో ఏంటంటే కాస్త ఏదైనా కోపం వచ్చినా, కొంచెం ఏదైనా మాట్లాడినా, ఈసారి ఎప్పుడు పట్టించుకునే వాళ్ళు కూడా చిన్న మాట కూడా పట్టించుకోవడం, తోటి ఉద్యోగులతో కాస్తంత ఇబ్బందులు ఇవి ఉన్నాయి. వాటి వల్ల మనం పట్టించుకోకుండా సైలెంట్గా మన పని మనం చేసుకుంటే అక్కడ నష్టం లేదు, మిగతా వాళ్ళందరికీ బాగుంది. మిశ్రమ ఫలితాలు ఎవరికి ఉన్నాయంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి. ఎందుకంటే వాళ్ళ స్థానాలు మారే అవకాశం కానీ, ఉద్యోగం వదిలేయాలని కోపం రావడం కానీ, ఎందుకంటే దశమ స్థానంలో శని భగవానుడు, దానివల్ల ఏంటంటే స్థానచలనం ఖచ్చితంగా. ఆయన కర్మకారకుడు కనుక మనకి ఎంత రావాలో అంతే ఇస్తాము, అంతే ప్లేసు, ఇక నీకు అయిపోయింది, ఇక నీ టైం అయిపోయింది, చించేస్తానని చెప్పి అనుకోవచ్చు. అయితే ఏంటంటే దాన్ని కూడా మనం ఆపుకునే శక్తి ఏముంది అంటే ఒక లాభస్థానంలో రాహు ఉన్నాడు కనుక ఒకవేళ యోగం ఇస్తే రాహు వాళ్ళ జన్మజాతకంలో యోగకారకుడు అయి ఉంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ నుంచి మంచి ప్రమోషన్ ప్లేస్కి వెళ్తారు. అక్కడి నుంచి ప్లేస్ అయిపోయింది అని శని భగవాన్ అన్నా
సరే ఇక్కడ ఆ సీట్ అయిపోతుంది, దాని పెద్ద సీట్ వెళ్ళొచ్చు, ఆ అవకాశం ఉంది. మంచి జరిగే అవకాశం ఉంది. సో ఆ విధంగా మనం ఆలోచించుకోవచ్చు. బ్రహ్మాండంగా అలా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు తృతీయ స్థానంలో కుజుడు, కర్కాటకంలో కుజుడు వీళ్ళకి. సో దీనివల్ల ఏంటి అంటే ఒక తెలియని కోపము చేయగలము అనేది ఒక మొండితనము, ఆ తర్వాత మేము చేస్తామని చెప్పి ధైర్యంగా మాట్లాడడం. ఎప్పుడు నోట్లో నుంచి నాలుగు, అంటే కొంతమంది అసలు నోట్లోంచి మాటకొని రాదు, నాలుగే లేనప్పుడు వెళ్ళాను అనుకుంటాం. అలాంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ అడగడము, వాళ్ళకి ఆ తెలియట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ ఏంటంటే మెయిన్ ఏంటంటే మీనరాశిలో ఉన్న రాహు, తర్వాత కర్కాటక రాశిలో కుజుడు, ఈ కాంబినేషన్ ఒకసారి కలిసినప్పుడు అది జరుగుతుంది అనమాట. అవతల వాళ్ళకి కంగు తింటారు, ఇలా మాట్లాడతారు. మాట్లాడంటే ఎలా మాట్లాడతారంటే మళ్ళీ పాయింట్ టు పాయింట్. ఎందుకంటే శని భగవాన్ దశమస్థానం, శని భగవాన్ కూడా ఉంటుందా, ప్రతి విషయాన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడే అవకాశం కదా. దీనివల్ల ఒక రోజు మంచి జరుగుతుంది. అయితే ఏంటంటే అలా మాట్లాడమన్నారు కదా మాట్లాడుకుంటూ వెళ్తే ఒక్కోసారి ఆ ప్లేస్ కూడా పోయే అవకాశం ఉంది. ఇది ఏంటంటే వాళ్ళ జన్మ జాతకంలో కూడా యోగం బాగుంది అంటే ఈ కాంబినేషన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. తర్వాత వివాహాల ఆలస్యం ఉన్న వాళ్ళకి వివాహము, సంతాన యోగం, సంతానం కలిగితే మాత్రం బ్రహ్మాండమైన సంతానం. ఎందుకంటే దశమ స్థానంలో శని, లాభస్థానంలో రాహు, నవమ స్థానంలో శుక్రుడు. అంటే అందమైన వాళ్ళు, వీళ్ళని ఎప్పుడు ప్రేమగా చూసుకునేవాళ్ళు. శుక్రుడు అంటేనే ప్రేమ కదా నాన్న. సో 9th house లో ఉండడం అంటే ఒక రకమైన పూర్వపుణ్య భాగ్యం అనమాట అది. సో అందులో మకరంలో పూర్వపుణ్య భాగ్యంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే అసలు యోగం, సంతానం అనేది కలిగితే వాళ్ళు ఎలా చూసుకుంటారంటే వాళ్ళే తల్లిదండ్రుల కింద కాదు, వీళ్ళే తల్లిదండ్రుల కింద వాళ్ళు చూస్తుంటారు. అయ్యో మా అమ్మ నాన్న కాదు, వాళ్ళు నేను చూసుకోవాలి జాగ్రత్తగా అనే తత్వం ఉండే మనుషులు అంట. అలాంటి సంతానం కలిగే పుడతారు. మంచి యోగం అనమాట. అలాంటి ఈ టైంలో వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినా అలాంటి యోగమే వస్తుంది, పుట్టినా అలాంటి యోగమే వస్తుంది. సో అందుకని సంతాన భాగ్యం అనేది బాగుంది ఈ మాసంలో. సో చక్కగా జరుగుతుంది. ఇది ఒకటి బాగుంది వీళ్ళకి. ఇంకొకటి ఏంటంటే వివాహాల విషయంలో చాలా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే వ్యాపారాలు మాత్రం కాస్త చూసుకొని ఆలోచించాలి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు, కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు మాత్రం మొదలు పెట్టకూడదు. ఎందుకంటే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టే విషయంలో కాస్త ఈ రాహు ప్లస్ శని భగవాన్ వీళ్ళందరూ వాళ్ళ జాతకంలో కూడా బాగుంది అంటే బాగుంటుంది. వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు. అందరు కాస్త ఆలోచన శక్తి మారుతుంది. అలా కాదు చేసేసి ఇలా చేయొచ్చు అని చెప్పేసి ₹1 ఖర్చు పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టచ్చు, అంత ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బుద్ధుడు కూడా వక్రించి ఉన్నాడు. బుద్ధుడు వక్రించి అంటే ధనాధిపతి ప్లస్ పంచమాధిపతి, ఆయన వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఇంకా రవి అనుకూలంగా అంతగా ఏమి ఉండదు వృశ్చిక రాశిలో ఉంటే. ఆయన ఏ స్థానం అయినప్పటికీ కూడా అంత యోగాన్ని అయితే ఇవ్వలేడు. తులారాశి ఉన్న ప్లస్ వృశ్చిక రాశి ఉన్న రవి అంత యోగం. మళ్ళీ ధనస్సులోకి వెళ్తేనే మనకి ఆ యోగాలు వస్తాయి. 15వ తారీఖు నుంచి ధనస్సులో. సో 15వ తారీఖు నుంచి మనం మొదలు పెట్టినా సరే ఇక్కడ మనకి బుధుడు ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఖచ్చితంగా కాస్త ఆగి ఆలోచించి చేయాలి వ్యాపారాలు. కొత్త వ్యాపారాలకి ప్రారంభం చేయకండి. కాస్త మీ జన్మ జాతకంలో కూడా యోగం బాగుందంటే అప్పుడు ప్రారంభం చేసుకోండి. నార్మల్ వ్యాపారాలకి చేసుకుంటూ వెళ్ళొచ్చు అండి. తర్వాత ఉద్యోగస్తులకి నిదానంగా మాట మన అవసరం లేదు అంతవరకే మాట్లాడుతూ ఉంటే పనులు అనుకూలంగా జరుగుతుంది. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే దుర్గాదేవి ఆరాధన. లాభస్థానంలో రాహు వీళ్ళకి యోగించాలంటే దుర్గమ్మ వారి ఆరాధన చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ జాతకంలో రాహు ఇబ్బంది పెట్టే ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా దుర్గా ఆరాధన చేస్తే ఆ ఎనర్జీస్ చక్కగా ఆ రాహు ఇచ్చే ఎనర్జీస్ తగ్గి దుర్గమ్మ వారి ఆరాధన పెరగడం వల్ల వీళ్ళు ఎక్కువ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి. అంటే లాభస్థానంలో యోగిస్తాడు ఆయన ఖచ్చితంగా. కాకపోతే మన జాతకంలో లాభస్థానం ఉన్నాడు తెలియదు ఆయన ఎక్కడున్నాడు కదా, ఆ ప్లేస్ లో మనకి ఇబ్బంది పెట్టుకుంటుంటే దుర్గమ్మ వారు ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బ్యూటిఫుల్ అండి. ఓవరాల్ గా మీరు అన్నట్టుగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ దుర్గాదేవిని శరణ వేడితే డెఫినెట్ గా ఈ మాసం బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.